హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు రుణమాఫీని చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఈరోజు ప్రకటన ఇచ్చింది. 2 లక్షల ఏకకాలంలో రైతు రుణమాఫీ 18 జూలై 2024 నుంచి నేరుగా రైతుల రుణ ఖాతాల్లోనే డబ్బును జమ చేయాలని, ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని రుణమాఫీ చేశామని, ఊరూరా పండగల సంబరాలు నిర్వహించి 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశామని, ప్రజల్లో దీన్ని తీసుకువెళ్లడంతో వెనకబడ్డామని పీసీసీ నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. లక్షలోపు రుణమాఫీ అనేది నేడు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లోకి నిధులు ఇప్పటికే బ్యాంకులకు జమ చేసిన ఆర్థిక శాఖ రైతు వేదికల వద్ద సంబరాలు ఏర్పాటు చేశారు. రైతుని రాజును చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ పొంగులేటి తెలిపారు. జలవనరులపై పరిరక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాలని, చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత మోగే విధంగా ఏర్పాటు చేశారు. ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం, ఐఐటి మద్రాసు నిపుణులు దీనికి సహకారం అందిస్తున్నారు. నీటి వనరుల మ్యాపింగ్కు, జలాశయాల రక్షణకు మరో విధానాన్ని తెస్తున్నారు. జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరుల ఉపగ్రహ సాంకేతిక సహాయంతో మ్యాపింగ్, సరిహద్దులు నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి మద్రాస్ ఐఐటి వారు సహకారం అందిస్తున్నారు. కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ కన్నడికులకే అని ఎక్స్లో తెలిపిన కర్ణాటక సీఎం, తీవ్రంగా విమర్శించిన కార్పొరేటు ఐటీ వర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో 2.50 లక్షల కోట్లతో కేంద్ర గ్రాంటు రుణాలు 60,000 కోట్లను అంచనా వేస్తూ 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25తో బడ్జెట్ వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత 10 ఏళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో ప్రభుత్వం తెలిపింది. దీంట్లో గతేడాది వ్యయము 2.11 లక్షల కోట్లు. ఇటీవల కాగ్ నివేదిక ప్రకారము గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 2.50 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా చివరికి 2.18 లక్షల కోట్లే సమకూరింది. వ్యయం 2.49 లక్షల కోట్ల పైగా ఉందని అంచనా వేస్తే 2.11 లక్షల కోట్లే ఖర్చు చేసినట్టు తేలింది. రవాణా శాఖ లక్ష్యం 8,478 కోట్లు. ఆదాయం పెంపునకు, సంస్కరణలపైన సర్కారు దృష్టి సారించింది. త్వరలో 110 మంది నూతన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అందుబాటులోకి రానున్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐటీ, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఖడ్తాల్ మండలంలోని జుమ్మలబావి తండాలో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల భవనాన్ని ఆయన రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగులో రుణమాఫీ ఉత్తర్వులు అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించాడు. బోగత జలపాతం, మనకి ఈ వర్షాకాలం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జలపాతాలను పేపర్ కటింగ్స్లో ఇస్తుంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లో మంగళవారం రాత్రిన కురిసిన భారీ వర్షాలకు మనకు ములుగు జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లి అటవీ ప్రాంతంలో బోగత జలపాతం అనేది ఉంది. ఇక్కడ మనకు బోగత జలపాతం ఎక్కడ ఉందంటే ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉంది. 3 ఎక్స్ప్రెస్ రైళ్లను ఆ స్టేషన్లో ఆపాలంటూ నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాల రైల్వే స్టేషన్లో ఆపాలని రైల్వే బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చాందీపుర వైరస్తో 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిర్ధారించిన జాతీయ వైరాలజీ సంస్థ గుజరాత్లో ఈ చాందీపుర వైరస్తో తొలి మరణం అనేది లభించింది. గుజరాత్లో చాందీపుర వైరస్ సోకటంతో 4 ఏళ్ల బాలిక మృతి చెందింది రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ చాందీపుర వైరస్ కారణంగా నమోదైన తొలి మరణము గుజరాత్లో నమోదైంది. బాలిక నమూనాలను పరీక్షించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ
ఎన్విఐ ఆమోదం ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమెకు వైరస్ సోకిందని ధృవీకరించారు. హర్యానా పోలీస్ శాఖలో అగ్నివీరులకు 10% కోటాను ఇవ్వనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల మనకు దీనిపైన అగ్నివీరులకు 10% రిజర్వేషన్ను కల్పించిన రాష్ట్రం ఏదంటే హర్యానా అని గుర్తుపెట్టుకోవాలి. టీనేజ్ అమ్మాయిలకు సిగ్గే బంగారం అంటూ నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 40 మంది టీనేజ్ అమ్మాయిలపైన అధ్యయనం జరిపారు. ఈ విషయంపైన కొన్ని హిట్ పాటల సంగీతం వినిపిస్తూ దానికి అనుగుణంగా పాటలు పాడాలని టీనేజర్లను పరిశోధకులు కోరారు. పాడేటప్పుడు వారి బుగ్గల వేడిని, మెదడులో స్పందనలను రికార్డు చేశారు. టీనేజ్ అమ్మాయిలు తాము స్వయంగా పాడేటప్పుడు ఎక్కువగా సిగ్గుపడటం, బుగ్గలు ఎరిపెక్కడం గమనించారు. ఈ పరిశోధన చేసింది ఎవరంటే నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆటిజంకు లింగ భేదం ఉందంటూ దీనిపైన నాడీ సంబంధ రుగ్మత అయిన ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, తోబుట్టువులకు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, 20% వరకు ఉంటుందని అమెరికన్ పరిశోధకులు హెచ్చరించారు. రిజర్వేషన్లపైన ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని ప్రతిష్టాత్మక ఢాకా విశ్వవిద్యాలయాన్ని నిరవధికంగా మూసివేశారు. దేశంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు 2023-24 సంవత్సరంలో 70,000కు పైగా నిలుపుదలలు చేశారని ఎన్సిపిసిఆర్ నివేదిక వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలోని 59,364 బాల్య వివాహాలను అడ్డుకోగా, ఇదే సమయంలో 17 రాష్ట్రాలకు చెందిన అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో 265 జిల్లాల్లో ఉన్న 161 పౌర సమాజ సంస్థలు 14,000కు పైగా బాల్య వివాహాలను నిరోధించాయి. మహారాష్ట్రలో పట్టభద్రులకు ఉపకార వేతనం అందిస్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం. ఏక్నాథ్ షిండే దీన్ని నిరుద్యోగ భృతిగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పేరుతో దీన్ని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 5,500 కోట్లు వెచ్చించనుంది. దీనికి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 35 ఏళ్ల వయసు గల మహారాష్ట్ర వాసులకు ఈ పథకం అర్హులు. కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి పీజీ పూర్తి చేసిన వారి వరకు ఈ పథకం లబ్ధి పొందనున్నారు. బ్రిటన్లో ప్రతిపక్ష నేతగా భారత సంతతి మహిళ ప్రీతి పటేల్ 52 సంవత్సరాల వ్యక్తి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో విధాం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఆమె ఉగండాలో స్థిరపడిన బ్రిటన్కు వలస వచ్చిన గుజరాతీ సంతతి తల్లిదండ్రులకు జన్మనిచ్చారు. భారతదేశం వృద్ధి 7% ఉంటుందని 2024-25 అంచనాలను యథాతథంగా ఉంటాయని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలిపింది. సాధారణంగా మించి వర్షపాతాన్ని నమోదు కావచ్చని అంచనాలతో వ్యవసాయ రంగం పుంజుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF భారత వృద్ధి అంచనాలను 7% పెంచిన మర్నాడే ఈ ADB ఈ వృద్ధి రేటు అంచనాని 7 నుంచి 7.2% పెంచింది. 2024 ఏప్రిల్లో అంచనా వేసినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో 7%, వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో 7.2% వృద్ధి నమోదుకు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రైమ్ డే విక్రయాల్లో సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చింది అమెజాన్. కంప్యూటర్ విడిభాగాలు, హెడ్ఫోన్స్లపైన 75% రాయితీ, ల్యాప్టాప్లపైనను 45,000 వరకు, ట్యాబ్లపైన 60% వరకు రాయితీ ఇవ్వనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి మరి 8 రోజుల్లో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అథ్లెట్లు మొత్తము 17 మంది, వీరికి సహాయంగా ఉండటానికి సిబ్బంది 140 మంది హాజరు అయ్యి ప్యారిస్కి వెళ్తున్నారు. ఈ వివరాలను భారత ఒలింపిక్ సంఘం బుధవారం ప్రకటించింది. ఈ సహాయక సిబ్బందిలో 72 మంది ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. మిగతా వారు అథ్లెట్లకు వ్యక్తిగత సహాయం కోసం సొంతంగా ప్యారిస్కి వెళ్తున్నారు. ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం తాము ఎంతో తోడ్పాటును ఇస్తున్నప్పటికీ విమర్శలు తప్పట్లేదని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉష ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇవి జూలై 18, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.